Okay friends, today we are going to discuss about folic acid synthesis and antimicrobials. Folic acid synthesis and antimicrobials. అయితే నార్మల్గా పారా అమైనో బెంజోయిక్ యాసిడ్ ప్లస్ టిరిడిన్ ఇవి రెండు కలిసి మనకి ఏమవుతుంది enter the bacterial cell. So we will get dihydroteroic acid in the presence of dihydroteroate synthase వల్ల dihydroteroic acid అనేది ఫామ్ అయింది. Now it is converted into dihydrofolic acid DHFA dihydrofolic acid. ఈ dihydrofolic acid ని if dihydrofolic acid reductase enzyme యాడ్ చేయడం వల్ల it is converted into tetrahydro it is converted into tetrahydrofolic acid. Now this tetrahydrofolic acid is used in different biochemical mechanisms. దేనికి it is used for synthesis of purines, it is used for synthesis of pyrimidines such as thymidine, it is used for synthesis of methionine నుంచి it is a protein. Methionine is a protein synthesis. Next purine for DNA and RNA synthesis and the thymidine for DNA synthesis. So these all the actions happen due to the para-aminobenzoic acid and pyridine usage and tetrahydrofolic acid నుంచి మనకి మిథియోనైన్ ప్యూరిన్స్ అండ్ థైమిడిన్ ప్రొడ్యూస్ అవుతుంది ఫ్రమ్ దేర్ సెల్ కి సంబంధించిన ఫర్దర్ ప్రోటీన్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ కోసం ఇది యూజ్ అవుతుంది. సో మన అప్లైడ్ పాయింట్ ఏంటిదంటే ఇన్ బ్యాక్టీరియా, ఇన్ హ్యూమన్స్, ఇన్ ప్రోటోజోవా. వాట్ ఆర్ ద కామన్ థింగ్స్? బ్యాక్టీరియాలో ట్రైమిథోప్రిమ్ ఎలాంటి యాక్షన్ చూపెడుతుందో హ్యూమన్స్లో మిథోట్రెక్సేట్ సేమ్ యాక్షన్ చూపెడుతుంది. అండ్ ప్రోటోజోవస్లో పైరిమిథమైన్ సేమ్ యాక్షన్ చూపెడుతుంది. పైరిమిథమైన్ ఇన్ ప్రోటోజోవా, మిథోట్రెక్సేట్ ఇన్ హ్యూమన్స్, ట్రైమిథోప్రిమ్ ఇన్ బ్యాక్టీరియా షోస్ సేమ్ ఎఫెక్ట్. దేర్ బై ఫోలిక్ యాసిడ్ ఏదైతే ఉందో డైహైడ్రోఫోలిక్ యాసిడ్ it is cannot be converted into tetrahydrofolic acid by inhibition of dihydrofolic reductase. So this is the common action, dihydrofolic acid reductase inhibition by trimethoprim, methotrexate and pyrimethamine, thereby decrease the tetrahydrofolic acid. Tetrahydrofolic acid లేకపోవడం వల్ల మిథియోనైన్ కానీ ప్రోటీన్ సింథసిస్ కానీ డిఎన్ఏ సింథసిస్ కానీ జరగదు. ఓకే, సో ఆల్ దీస్ హావ్ సిమిలర్ యాక్షన్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. నౌ వాట్ ఆర్ ద ఇన్హిబిటర్స్? మనకి డైహైడ్రోఫోలేట్ రిడక్టేస్ నుంచే అండ్ డైహైడ్రోటిరోయిడ్ సింథేస్ నార్మల్గా డైహైడ్రోటిరోయిక్ యాసిడ్. once again we will write it in a short way. Para-aminobenzoic acid plus pyridine gives rise to dihydroteroic acid. Dihydroteroic acid converted into dihydrofolic acid. Dihydrofolic acid is converted into tetrahydrofolic acid. So ఇక్కడ డైహైడ్రోఫోలిక్ యాసిడ్ రిడక్టేస్ అనే ఎంజైమ్ కావాలి. ఇక్కడ డైహైడ్రోటిరోయిక్ యాసిడ్ సింథేస్ అనే ఎంజైమ్ కావాలి. డైహైడ్రోటిరోయిక్ యాసిడ్ సింథేస్, డైహైడ్రోఫోలిక్ యాసిడ్ రిడక్టేస్. ఇప్పుడు మన సైట్ ఆఫ్ యాక్షన్ ఏంటిదంటే these two enzymes are the action sites. First, second, the antimicrobials in inhibiting dihydroteroic acid is sulfonamides and dapsone. అదే డైహైడ్రోఫోలిక్ యాసిడ్ రిడక్టేస్ ని ఇన్హిబిట్ చేస్తే టెట్రాహైడ్రోఫోలిక్ యాసిడ్ అంటే ఫోలిక్ యాసిడ్ ని తక్కువ సింథసిస్ చేసేది దట్ యాంటీమైక్రోబియల్ ఇస్ ట్రైమిథోప్రిమ్. Now first we will discuss about sulfonamides and dapsone. All these are bacteriostatic. ఇవన్నీ bacteriostatic. When combined they are converted into bactericidal. Now first we will talk about sulfonamides. Sulfonamides now it is bacteriostatic. Then action in the it inhibits dihydroteroic acid synthase.
సింథేస్ అనే ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తే దేర్ బై మనకి డైహైడ్రో టిరోయిక్ యాసిడ్ అనేది రాదు. దాని తర్వాత డైహైడ్రో ఫోలిక్ యాసిడ్ అనేది రాదు. దాని తర్వాత టెట్రాహైడ్రో ఫోలిక్ యాసిడ్ అనేది కూడా రాదు. దేర్ బై నో మిథియోనిన్, నో డిఎన్ఏ, నో ఆర్ఎన్ఏ. ఓకే, సో దిస్ ఈస్ ద యాక్షన్ ఆఫ్ సల్ఫోనమైడ్స్. సల్ఫోనమైడ్స్లో most commonly given example is SMX, that is sulfomethoxazole. Sulfomethoxazole SMX అని అంటారు. ఓకే, నార్మల్లీ దిస్ is bacteriostatic. When sulfomethoxazole is combined with trimethoprim, sulfomethoxazole డైహైడ్రోటిరోయిక్ యాసిడ్ సింథేస్ ఇన్హిబిట్ చేస్తే ట్రైమిథోప్రిమ్ అనేది డైహైడ్రో ఫోలిక్ యాసిడ్ రిడక్టేజ్ అనే ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తుంది. దేర్ బై ఇట్ బికమ్స్ బ్యాక్టీరియోసైడల్. ఓకే, కంబైన్ చేస్తే బ్యాక్టీరియోసైడల్ లెక్క యూజ్ చేస్తారు. దిస్ కంబైన్డ్ బ్యాక్టీరియోసైడల్ is most commonly used in simple UTI. It is used most commonly in simple UTI after sexual intercourse కానీ, ఓకే, అట్లా ఏదేమైనా ఉంటే TMP SMX అనేది వాడతారు. ఓకే, నౌ కమింగ్ టు వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ సల్ఫోనమైడ్స్. సల్ఫోనమైడ్స్ యూజ్ ఏంటిదంటే ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ గ్రామ్ పాజిటివ్ ఇన్ఫెక్షన్స్, గ్రామ్ నెగిటివ్ ఇన్ఫెక్షన్స్, నొకార్డియా విచ్ ఈస్ ఎ గ్రామ్ పాజిటివ్ బ్రాంచింగ్ ఫిలమెంట్, అండ్ ఫైనల్లీ సింపుల్ యూటీఐస్. సింపుల్ యూటీఐస్లో మనం కంబైన్ యూజ్ చేస్తాం TMP ప్లస్ SMX. TMP SMX దాంట్లో వాడతాం. నా వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ సల్ఫోనమైడ్స్. సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ సల్ఫోనమైడ్స్ వచ్చేసరికి ఎనీ యాంటీమైక్రోబియల్ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ అనేది కామన్. సెకండ్ ఏంటిదంటే ఇట్ కాజెస్ GAS ఇన్ పేషెంట్స్ ఆఫ్ G6PD డెఫిషియన్సీ. ఒకవేళ ఇఫ్ పేషెంట్ టేక్ TMP SMX కనుక తీసుకుంటే దిస్ కాజెస్ రియాక్షనరీ హీమోలైసిస్ అయితే G6PD డెఫిషియన్సీ పేషెంట్లో ట్రైమిథోప్రిమ్ సల్ఫోమెథాక్సజోల్ తీసుకుంటే దిస్ కాజెస్ రియాక్షనరీ హీమోలైసిస్. నెక్స్ట్ A స్టాండ్స్ ఫర్ ATN, దట్ ఈస్ నెఫ్రోటాక్సిక్, acute tubular necrosis, nephrotoxic. Next coming to S, Steven-Johnson syndrome, that is phototoxic, nephrotoxic, and ఇక్కడ హిమటోటాక్సిక్ అంటే హీమోలైసిస్ అనేది జరుగుతుంది, రియాక్షనరీ హీమోలైసిస్ ఇన్ పేషెంట్స్ ఆఫ్ G6PD డెఫిషియన్సీ, GAS అని గుర్తుపెట్టుకున్నాను. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ వన్, ఇన్ చిల్డ్రన్స్లో ఇట్ కాజెస్ కర్నిక్టిరస్. ఇన్ చిల్డ్రన్స్ ఇట్ కాజెస్ కర్నిక్టిరస్ అంటే మనకి బేసిల్ గ్యాంగ్లియా అనేది ఇన్వాల్వ్ అవుతుంది. కర్నిక్టిరస్ కాజెస్. నెక్స్ట్ ఫైనల్లీ ఫోర్త్ వన్, దట్ ఈస్ సల్ఫోనమైడ్స్. ఇఫ్ దిస్ ఈజ్ అన్ ఆల్బుమిన్ మాలిక్యూల్ దాని మీద ఒక డ్రగ్ అనేది ఉంది. సల్ఫోనమైడ్స్ కాజెస్ రిప్లేస్మెంట్ ఆఫ్ ద డ్రగ్, replaces the drug from albumin and its levels increases in serum. Example for the drug which is replaced by sulfonamides is warfarin. So warfarin అనేది albumin కి బైండ్ కాలేదు, displace the drugs from the albumin. Sulfonamide displace the drugs from the albumin. So what is the resistance for sulfonamides? రెసిస్టెన్స్ వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్లీ 3 ఉంటాయి. దట్ ఈస్ సైట్ ఆఫ్ యాక్షన్, డైహైడ్రోటిరోయిక్ యాసిడ్ సింథేస్ ఏదైతే ఉంటుందో ఇఫ్ ఇట్ ఈస్ మ్యుటేటెడ్ ఆర్ ఆల్టర్డ్, దీని మీద ఇప్పుడు సల్ఫోనమైడ్స్ కెనాట్ యాక్ట్ ఆన్ ఆల్టర్డ్ డైహైడ్రోటిరోయిక్ యాసిడ్ సింథేస్. సెకండ్ వన్ ఏంటిదంటే ఇఫ్ దేర్ ఇస్ మోర్ పారా అమైనో బెంజోయిక్ యాసిడ్ సింథసిస్, అయితే మనకి ఇంక్రీజ్ అమౌంట్ ఆఫ్ డైహైడ్రోటిరోయిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. అక్కడ నుంచి డైహైడ్రోఫోలిక్ యాసిడ్, అక్కడ నుంచి టెట్రాహైడ్రోఫోలిక్ యాసిడ్, అండ్ దెన్ మిథియోనైన్, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ సింథసిస్ అనేది జరుగుతుంది. ఓకే, ఇంక్రీజ్ అమౌంట్ ఆఫ్ పారామైనో బెంజోయిక్ యాసిడ్ ఆర్ ఇఫ్ డిక్రీస్ అప్టేక్ ఆఫ్ సల్ఫోనమైడ్స్ అయినా కానీ ప్రాబ్లం ఉంటుంది. ద మేజర్ పార్ట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది ఇది డైహైడ్రోటిరోయిక్ యాసిడ్ సింథేజ్ alteration in the structure. Site of action